హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ లీలా సత్యవాణి, డెంటిస్ట్ అండ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆసనాల గురించి తెలుసుకుందాము. సో ఈ మోకాళ్ళ నొప్పులు ఆర్ఎల్స్ కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువగా ఓల్డర్ పీపుల్లో వస్తూ ఉంటాయి, కొంచెం ఏజ్డ్ పీపుల్లో. సో వీళ్ళ మెయిన్ ఎందుకు వస్తుందంటే బోన్ అరగడం వల్ల, లేకపోతే ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల ఇవి లాక్ అయిపోయి మనకి కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడాలంటే నేను కొన్ని ఆసనాలు చెప్తానన్నమాట. అవి కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో మీకు ఎంతవరకు కుదిరితే సాధ్యమైనంత వరకు ఓల్డర్ పీపుల్ కాబట్టి కూర్చొని లేకపోతే నించొని మెల్లగా చేసుకుంటే మీరు చాలా వరకు ఈ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు. పెద్దవాళ్ళలో మెయిన్గా ఓల్డర్ పీపుల్లో ఎందుకు వస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ అండ్ ఏజింగ్ వల్ల బోన్ లాస్ అవ్వడము, దీనివల్ల మెయిన్గా ఈ జాయింట్ పెయిన్స్, ఇక్కడ ఇవి పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, ఇవన్నీ చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పెయిన్స్ని తగ్గించడానికి ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఇవి చేసుకుంటూ ఉంటే మీరు చాలా వరకు కీళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆసనాలు ఎలా చేయాలనేది మీకు చెప్తాను. కుదిరితే కూర్చొని చేయండి, నించొని ఆసనాలు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా మీకు చెప్తాను. ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు కూర్చొని ఇలా లెగ్ స్ట్రైట్ చేసుకొని కింద మ్యాట్ వేసుకొని కంపల్సరీగా చేయాలి, నేల మీద చేయకూడదు. ఓల్డర్ పీపుల్ కాబట్టి మీకు పెయిన్స్ ఇంకా ప్రెజర్ పడుతున్నప్పుడు పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలా మ్యాట్ వేసుకొని లెగ్స్ ఈ నీ స్ట్రైట్గా పెట్టుకొని టోస్ ఇలా పాయింటింగ్ టు ఫేస్, ఇలా ఫేస్కి పాయింట్ అయ్యేలా పెట్టుకొని జస్ట్ లుక్ ఫ్రంట్, ఇలా ఫోల్డ్ చేయండి అండ్ రిలీజ్, ఫోల్డ్, రిలీజ్, ఫోల్డ్, రిలీజ్. సో ఇలా చేస్తే ఏంటంటే ఇక్కడి నుంచి ఇదంతా స్ట్రెచ్ జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది మీకు. సో ఇలా చేస్తే మీకు ఆ పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది ఇలా. అండ్ సెకండ్ రొటేట్ చేసుకోవాలి, ఫింగర్స్ ఇలా టోస్ ఇలా రొటేట్ చేసుకుంటే రిలీవ్ అవుతుంది ఇలా. 1 2 3. మేక్ షూర్ స్పైన్ ఇలా బెండ్ కాకుండా ట్రై చేయండి ఇలా స్ట్రైట్గా కూర్చోవడానికి. సో ఇలా రైట్, రొటేట్, రొటేట్ అండ్ అదర్ సైడ్ రొటేట్, ఇలా 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 చేసుకుంటూ ఉంటే చాలా వరకు మీకు పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది.